హలో అండి, నా పేరు శ్రీలక్ష్మి. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ముగిసిపోయింది. మరి ఎవరెవరు టాప్లో నిలబడి నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారో అని మీరు అనుకుంటున్నారు? సరే, అందరూ ఊహించే మొదటి పేరు శ్రీజ. మరి శ్రీజకి నిజంగా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయా? నా అభిప్రాయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. అంటే మనిషిని చూసి అతడు ఏంటో అన్నది అంచనా వేయకు అని అర్థం. ఇది పూర్తిగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ శ్రీజాకి వర్తిస్తుంది. ఈమెను మొదట ఆడిషన్స్లో చూసిన ప్రేక్షకులు కానీ, జడ్జెస్ కానీ, యాంకర్ శ్రీముఖి కానీ అందరూ ఏంటి బాబోయ్ ఎంత బోరింగ్గా ఉంది, ఇలాంటి కంటెస్టెంట్ని ఎలా పంపించారు లోపలికి అనుకున్నారు. అభిజిత్ అయితే ఈమె మాట్లాడుతుంటేనే రెడ్ కార్డ్ చూపించేశాడు. నీ మాటలు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి అని చెబుతూ బిందుమాధవి కూడా రెడ్ కార్డ్ చూపించేసింది. మీరు ఆడపులి అని పేరు తెచ్చుకున్నారు, మీ బిరుదు నేను ఎక్కడ సొంతం చేసుకుంటానేమో అని మీకు భయం అని అన్నది. బిందుమాధవి ఏంటి నిన్ను చూసి నాకు భయమా అని ఎగతాళిగా నవ్వేసింది కూడా. ఆమె అరుపులు కేకలు చూసి బాబోయ్ ఎక్కడి నుండి పట్టుకొచ్చారా ఈ క్యాండిడేట్ని అనుకున్నారు అంతా. అంటే కొంతమంది సినిమాలు చూసి ఆ సినిమాల్లో హీరోలాగా హీరోయిన్ లాగా ఊహించుకుంటారు కదా. ఈ అమ్మాయి కూడా అలా బిగ్ బాస్ చూసి నేను కూడా తోపు, నేను కూడా విన్నర్ని, నేను కూడా చాలా బాగా ఆడగలను అని తనకు తానే ఓవర్గా ఊహించేసుకుందేమో అన్నట్టుగా చూసే ఆడియన్స్కి అనిపించింది. నవదీప్ పడి పడి నవ్వుతూనే గ్రీన్ కార్డ్ ఇచ్చి ఒక అవకాశం ఇద్దాము అన్నట్టుగా హోల్డ్లో పెట్టేసరికి అసలు ఇలాంటి అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి అని అందరూ అనుకున్నారు. అగ్ని పరీక్షకి 15 మందిని సెలెక్ట్ చేయవలసి ఉండగా అందులో 6గురిని జడ్జెస్ 3 గ్రీన్ కార్డ్ చూపించి ఫైనల్కి పంపించేశారు. ఇంకొక 16 మందిని హోల్డ్లో పెట్టారు. అందులో నుండి 9 మందిని సెలెక్ట్ చేయవలసి ఉంది. శ్రీజ కూడా ఆ 15 మందిలో ఒకరు. ఇక అగ్ని పరీక్షలో భాగంగా మొట్టమొదటిగా శ్రీజకి ఇచ్చిన టాస్క్ ఐ యామ్ ఏ లూజర్ అన్న టాటూని తన నుదుటిపైన వేయించుకోవాలి. ఈమెకు పోటీగా ఉన్న కంటెస్టెంట్ అంత సాహసం చేయలేకపోయింది. కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రీజ మాత్రం నేను వేయించుకుంటాను అని రెడీ అయిపోయింది. బిగ్ బాస్ కోసం నేను ఏదైనా చేస్తాను అంటే బిగ్ బాస్ చూసి చూసి ఆ బిగ్ బాస్ మీద ఉన్న మోజుతో పిచ్చితో ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అర్థం కావట్లేదు అని అందరూ అనుకున్నారు. కానీ శ్రీజ మాత్రం 100% కాన్ఫిడెంట్గా కనపడింది. కొంచెం కూడా తడబడలేదు. నేను రెడీ అని అంటుంటే బిగ్ బాసే భయపడిపోయి ఐఎమ్ ఏ లూజర్కి బదులు ఐ లవ్ బిగ్ బాస్ అని నుదుటిపై కాకుండా చేయి పైన రాయించుకోవాల్సిందిగా మార్చాడు. అంటే ఇక్కడ ఈమె సాహసం చూసి బిగ్ బాసే ఒక అడుగు వెనక్కి వేశాడు అనిపించింది. ఈ టాస్క్తో శ్రీజలో ఉన్న సాహసం ఏంటో రుజువైంది. ఆ తర్వాత షాకీబ్ అండ్ కల్కి ఇద్దరికీ ఇచ్చిన ఒక టాస్క్లో భాగంగా వీళ్ళిద్దరూ ఎవరికైనా ఫోన్ చేసి వీలైనంత ఎక్కువ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేయించుకోవాలి. షాకిబ్ని బయటకు పంపించి ముందు కల్కిని ఫోన్ చేయమని అన్నారు. అప్పుడు శ్రీముఖి కల్కికి క్లియర్గా చెప్పింది ఎవరి అమౌంట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని. అప్పుడు ఆమె ఫోన్ చేసి ఫ్రెండ్ దగ్గర నుండి 90,000 వేయించుకుంది. ఆ తర్వాత షాకిబ్ని పిలిచి నువ్వు నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి వీలైనంత ఎక్కువ అమౌంట్ వేయించుకో అని చెప్పింది. కానీ ఎవరి అమౌంట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలిచినట్టు అన్న పాయింట్ మిస్ చేసింది. అలా మిస్ చేయడం వల్ల షాకిబ్ గేమ్ని అర్థం చేసుకోలేకపోయాడు. అతడు ఎవరు స్పీడ్గా అమౌంట్ అకౌంట్లో వేయించుకుంటారో వాళ్ళు గెలిచినట్టు అని అనుకోవచ్చు. ఆ విధంగా అతడు కల్కి కన్నా తక్కువ అమౌంట్ అడిగి వేయించుకున్నాడు. అక్కడ క్లియర్గా షాకిబ్కి అన్యాయం జరిగింది అని చూసే వాళ్ళకి అర్థమైంది. కానీ శ్రీముఖి మాత్రం షాకిబ్నే గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ ఈ విషయం గురించి ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అని అంటే చాలా ధైర్యంగా శ్రీజ చేయలేపింది. కానీ శ్రీజకి అడిగే అవకాశం ఇవ్వకుండా శ్రీజని కూర్చోమని చెప్పింది శ్రీముఖి. తర్వాత బిగ్ బాస్ ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ నవదీప్ ద్వారా క్లారిఫికేషన్ ఇప్పించాలని షాకిబ్ని శ్రీజని ఇద్దరిని పిలిచారు. షాకిబ్ ఏమనుకున్నాడో ఏమో నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ నవదీప్ శ్రీజకి మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా వెటకారంగా అమర్యాదకరంగా ఊరు నుండి ఊపుకుంటూ వస్తారు అన్నట్టుగా మాట్లాడాడు. అయినా సరే శ్రీజ మాట్లాడడానికి రెడీగా ఉన్నా ఆమెకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపో అని అంటే ఈ మాత్రం దానికి పిలవడం దేనికి అన్నట్టుగా అనేసింది.
అంటే దీన్ని బట్టి శ్రీజ పక్క వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అని అందరిలాగా ఊరుకోకుండా తన వాయిస్ వినిపించడానికి జడ్జెస్ని ఎదిరించడానికి కూడా సిద్ధపడింది. దీనివల్ల తనకి ఏమైనా నెగిటివ్ అవుతుందేమో, తను బిగ్ బాస్ ప్రయాణానికి అనవసరంగా అది ఆటంకం అవుతుందేమో అని కూడా ఆ అమ్మాయి ఆలోచించలేదు. ఇది అంత చిన్న విషయం కాదు. ఎవరికి ఏమైతే నాకేంటి, నేను బాగుంటే చాలు అని అనుకోలేదు. దీన్ని బట్టి శ్రీజ అన్యాయాన్ని ప్రశ్నించే మనస్తత్వం కలిగి ఉంది అని మనం గుర్తించాలి. ఇక ర్యాంకింగ్స్కి సంబంధించిన టాస్క్లో కూడా 3వ స్థానంలో తనతో పాటు నిల్చున్న ప్రసన్న గారిని చాలా బాగా మెచ్చుకుంటూ, మీరు మొదటి స్థానంలో ఉండవలసిన కంటెండర్ అండి, మీరు అనవసరంగా 3వ స్థానంలో నిల్చున్నారు అని కన్విన్స్ చేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేసి సక్సెస్ అయ్యింది. మిగిలిన పొజిషన్స్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉండి ఒకరి మీద ఒకరు గొడవ పడుతూ ఉంటే శ్రీజ మాత్రం 3వ స్థానంలో ఒక్కతే నిలబడగలిగింది. అంటే తన మాటల ద్వారా కూడా ఎదుటి వాళ్ళని ఒప్పించగలదు అని కూడా రుజువు చేసుకుంది. సర్కిల్ గేమ్లో కూడా అమ్మాయిల్లో శ్రీజ చివరి వరకు ఉంది. బరువును మోసే టాస్క్లో కూడా కల్కి చివరి వరకు ఉండి ఆ టాస్క్ గెలిస్తే ఆడపిల్లల్లో కల్కి కంటే ముందు వరకు ఉండగలిగింది శ్రీజ. బలంగా కనిపించే దివ్య, ప్రియల కన్నా మగవారిలో బలంగా కనిపించే హరీష్ల కన్నా కూడా ఎక్కువసేపు ఉండగలిగింది ఈ అమ్మాయి. తను చూడటానికి సన్నగా కనబడుతున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువే అని నిరూపించుకుంది. ఇక అందరినీ బాక్సుల్లో పెట్టి మీరు 9వ స్థానంలో లేవాలి, అప్పుడే మీరు లీడర్ అవుతారు అన్నారు. హరీష్, మనీష్, ప్రియా, దివ్య లాంటి వాళ్ళ కన్నా కూడా కరెక్ట్గా 9వ స్థానంలో నిలబడబోయి పాపం పడిపోయింది. అందువల్ల అక్కడ ఆ ఛాన్స్ తనకి మిస్ అయ్యింది. కాబట్టి ఈ అమ్మాయికి బలం, సాహసం, తెగువ ఈ 3 మాత్రమే కాకుండా తెలివి కూడా అమోఘంగా ఉంది అన్నది రుజువైంది. ఇక బుద్ధి బలానికి సంబంధించిన గేమ్లో కూడా 3 క్వశ్చన్స్కి అందరికన్నా ముందు బెల్ కొట్టి కరెక్ట్గా ఆన్సర్ చేసి మెదడుతో పాటు బాడీ కూడా చురుగ్గా ఉంది అని నిరూపించుకుంది. శ్రీజాకి క్లెవర్ అన్న ట్యాగ్ ఇస్తూ కొంచెం ఓవర్ చేస్తుంది అప్పుడప్పుడు, అది తగ్గించుకుంటే బాగుంటుంది అంటే అవును అది కరెక్టే అని నిజాయితీగా ఒప్పుకుంది. అంతేకాదు తనని మెచ్చుకున్న శ్రియానే హౌస్కి సూటబుల్ కాదు అని కూడా చెప్పగలిగింది. దీన్ని బట్టి మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడగలదు అని కూడా రుజువు చేసుకుంది. అంతేకాకుండా నువ్వు ఎందుకు ఈ హౌస్కి అర్హత కలిగిన కంటెస్టెంట్వి అని అడిగితే, నాకు రెడ్ కార్డ్ చూపించిన జడ్జెస్తోనే చిరాగ్గా మాట్లాడుతుంది అనుకున్న యాంకర్తోనే ప్రశంసలు కురిపించుకున్నాను, కాబట్టి ఇంతకన్నా అర్హత ఇంకేంటి అని చాలా అద్భుతంగా తనని తాను బిగ్ బాస్ హౌస్కి ఎందుకు అర్హత కలిగిన వ్యక్తో అద్భుతంగా చెప్పగలిగింది. సో ఈమె బిగ్ బాస్ హౌస్కి సూట్ కాదు అన్న జడ్జెస్తో, యాంకర్తో, కంటెస్టెంట్స్తో, ప్రేక్షకులతో కూడా శ్రీజానే తోపు అన్న బిరుదును కూడా పొందగలిగింది. కాబట్టి ఈమె కన్నా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటానికి అర్హత ఇంకెవరికి ఉంటుంది? కాకపోతే ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు, బిగ్ బాస్లో జరగబోయేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో ఉండదు. బిగ్ బాస్ పెట్టే పరీక్షలను ఎదుర్కోవాలి. నిద్ర లేకపోయినా, సరైన ఫుడ్ లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏది చేయమన్నా చేయాలి. ఎదుటివారి ఎత్తులను చిత్తు చేసే ధైర్యం, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను ఆడటానికి, అన్ని రోజులు ఫ్యామిలీని వదిలిపెట్టి హౌస్ లోపల ఉండడానికి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు కొనసాగుతారు. ఇప్పుడు శ్రీజాలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తుంటే ఇవన్నీ ఆమె ఈజీగా తట్టుకోగలదని అనిపిస్తుంది. మరి బిందు మాధవి గారి ఆడపులి అన్న బిరుదునే సొంతం చేసుకుంటుందా, లేకపోతే తన ఇంటి పేరులో ఉన్న దమ్ము తన ఆటలో కూడా ఉంది అని నిరూపించుకుంటుందా చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీజ. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఒకవేళ మీరు కూడా అదే అనుకుంటే కనుక లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.